ప్రస్తుత పరిస్థితుల్లో మనందరం కూడా గమనించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అసలు నాయకుడు అంటే ఎవరు? అసలు నాయకుడిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఖచ్చితంగా మనం అందరం కూడా గుర్తించాలి. చాలామంది నాయకులుగా ఉండాలి, నాయకత్వం వహించాలి, అనేక మందిని ఆకర్షించాలి లేదా అధికారం చేపట్టాలి, అనేక మంది దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా కీర్తించబడాలి అని చెప్పి అనేక మంది ఆశిస్తూ ఉంటారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటాయి. అందరూ కూడా నాయకులు కాలేరు, అందరిలో కూడా నాయకత్వ లక్షణాలు ఉండవు. కొందరు నాయకులుగా ఎదుగుతారు, చాలామంది కూడా ఫాలోవర్స్గా ఉంటూ ఉంటారు. కేవలం కొద్ది మందిలో మాత్రమే ఉండేటువంటి లక్షణాల ద్వారా వారు నాయకులుగా ఘన కీర్తిని చరిత్రలో పొందుకుంటూ ఉంటారు. అంత గొప్ప నాయకులుగా ఎదగటానికి వారిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో, లేకపోతే నూతన నాయకత్వంలోనికి వచ్చేటువంటి వ్యక్తులలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా అసలైనటువంటి నాయకుడిలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే, ఆ నాయకుడు సేవకుడిగా ఉండాలి. రెండవదిగా ఆ నాయకుడు శ్రామికుడై ఉండాలి. మూడవదిగా ఆ నాయకుడు స్వాప్నికుడై ఉండాలి. నాలుగవదిగా ఆ నాయకుడు సామాన్యుడై ఉండాలి. మొదటిగా నాయకత్వం వహించాలి, నాయకుడిగా ఎదగాలి, లేకపోతే నేను నాయకుడిగా గుర్తించబడాలి అని ఎవరైతే ఆశిస్తున్నారో ఖచ్చితంగా ఆ వ్యక్తి సేవకుడై ఉండాలి. మొదటిగా నేర్చుకోవాల్సింది, నేను నాయకుడిగా ఉండాలంటే నేను సేవ చేయాలి. సేవకుడిగా నేను మొదటిగా ఉండటానికి ఇష్టపడాలి. అప్పుడే నేను నాయకుడిగా ఎదుగుతాను అని చెప్పి ఆ వ్యక్తి గుర్తించాలి. నేను సేవ చేయను, నేను ఇతరులకి లొంగను, నేను తగ్గింపు స్వభావం నాలో ఉండదు, నేను అధికారం చలాయిస్తాను, డప్పు ప్రదర్శిస్తాను, నా ఇష్టానుసారంగా ఇతరుల మీద డామినేషన్ చేస్తాను, ఇతరులని దబాయిస్తాను, ఇతరుల మీద ఎగిరి కేకలు వేస్తాను అని అంటే ఆ వ్యక్తి ఎప్పటికీ కూడా నాయకుడు కాలేడు. కోపము ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, కోపము ఏ వ్యక్తిలో అయితే విజృంభిస్తుందో, కోపము ఏ వ్యక్తిలో అయితే ఎక్కువగా కనిపిస్తుందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నాయకుడిగా చలామణి కాలేడు. ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలి అని అంటే ఆ వ్యక్తి మొదటిగా సేవ చేసేటువంటి గుణం ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి, వినయ విధేయతలు నేర్చుకోవాలి. నేను ఇతరుల మీద గంతులు వేస్తానంటే, ఇతరులని తిడతానంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు. కాబట్టి ఇతరులకి సేవ చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడాలి, తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా తగ్గించుకోవడానికి, సేవ చేయడానికి, శ్రమించటానికి, కష్టపడటానికి ఎప్పుడు కూడా సిద్ధపడేవాడు, ముందుండి నడిపించేటువంటి వాడు, ఇతరులకి సేవ చేసేటువంటి వ్యక్తిగా ఎప్పుడు కూడా ముందుండాలి తప్ప ఇతరుల మీద ఆధిపత్యం ప్రదర్శించాలి అని అనుకునేటువంటి వాడు నాయకుడు కాలేడు అనే విషయాన్ని గుర్తించాలి. నిజమైనటువంటి నాయకుడు హంగులు ఆర్భాటాలకి దూరంగా ఉంటాడు. చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడతాడు. అందరిలో ఒకరిగా ఉండటానికి ఇష్టపడతాడు. చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పి ఆ వ్యక్తి కోరుకుంటాడు. ఇతరులకి సేవ చేయాలి, నేను ఏమి చేయగలను అని ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాడు తప్ప నాకు ఇతరులు ఎవరు ఏం చేస్తారు, నాకు ఇతరులు సహకారం ఎక్కువగా అందాలి, ఇతరులు నాకు హెల్ప్ చేయాలి, ఇతరులు నాకు సేవ చేయాలి, ఇతరులు నాకు అది చేయాలి ఇది చేయాలని కోరుకునేటువంటి వాడు కాదు. కానీ ఇతరులకి నేను ఎలా సహాయపడాలి, ఇతరులకి నేను ఎక్కువ సేవ చేయాలి, ఇతరుల యొక్క అవసరాలు నేను ఎలా తీర్చాలి అని కోరుకునేటువంటి వ్యక్తి నిజమైనటువంటి నాయకుడిగా ఎదుగుతాడు. నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తుల్లో కూడా ఈ లక్షణాలు ఖచ్చితంగా గమనించవచ్చు. సో సేవ చేయడానికి ఇష్టపడండి, ఇతరులకి మాదిరికరంగా మీరు ఉండండి, ఇతరులకి ప్రేమించటానికి, ఇతరుల యొక్క అవసరాలు తీర్చడానికి ముందడుగు వేయండి. ఖచ్చితంగా నాయకులుగా ఎదుగుతారు. రెండవదిగా శ్రామికుడు. ఆ నాయకుడిగా ఎదగాలి అనుకునేటువంటి వ్యక్తిలో కనిపించాల్సినటువంటి లక్షణం ఏంటి అని అంటే, శ్రమించేటువంటి తత్వం, కష్టపడేటువంటి గుణము ఆ వ్యక్తిలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యక్తి కష్టపడుతూ ఇతరులకి మార్గదర్శకంగా నిలుస్తాడు.
తన వెంట ఉన్నటువంటి వ్యవస్థలకి కానీ వ్యక్తులకి కానీ తన వెనక నడిచేటువంటి తన యొక్క ఫాలోవర్స్కి కానీ ఆ వ్యక్తి చూపించేటువంటి సుగుణం ఏంటి అని అంటే కష్టపడేటువంటి తత్వం. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఒళ్ళు వంచి శ్రమిస్తారో, ఎవరైతే తన యొక్క లక్ష్యాలను ఛేదించటానికి, తన యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాలను సాధించడానికి సోమరిపోతులుగా కాకుండా ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిగా ఎవరు ఉంటారు అనంటే నాయకుడు ఉంటాడండి. నాయకుడు ఎప్పుడూ కూడా ఇతరులకి పని చెప్పడు, కానీ ముందు ఆ వ్యక్తి పని చేసి చూపిస్తాడు. ఎలా పని చేయాలో, ఆదర్శవంతంగా ఎలా ఉండాలో చేసి చూపిస్తాడు, కానీ చెయ్యమని చెప్పడు. ఎప్పుడైనా కానీ నాయకుడిగా ఎదగాలి అనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి పని చేసేటువంటి వ్యక్తి అయి ఉంటాడు, కష్టపడి ఒళ్ళు వంచి శ్రమించేటువంటి వ్యక్తి అయి ఉంటాడు తప్ప ఇతరులని పని చేయమని పురమాయించడు. ఇతరులు పని చేయాలని కోరుకోడు, కానీ తాను పని చేసేటువంటి వ్యక్తిగా ఉంటాడు, పనిమంతుడుగా ఉంటాడు, కష్టపడేటువంటి వ్యక్తిగా ఉంటాడు తప్ప సోమరిపోతుగా ఉండటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడడు. కాబట్టి నాయకుడిలో ఉన్నటువంటి ఆ హుషారుని బట్టి, ఆ చురుకుదనాన్ని బట్టి, ఆ యాక్టివ్నెస్ని బట్టి తనను వెంబడిస్తున్నటువంటి వ్యక్తులకి ఆదర్శంగా నిలబడి మేము కూడా ఆ వ్యక్తిలాగా ఉండాలి, మేము కూడా ఆ వ్యక్తులుగా హుషారుగా పనిచేయాలి, మేము కూడా ఆ వ్యక్తిని ఫాలో అవుతూ, మేము కూడా వెంబడిస్తూ చాలా చక్కగా పని చేసుకుంటూ వెళ్ళాలి ఆ వ్యక్తిని చూసి అని చెప్పి ఒక వ్యక్తి కష్టాన్ని బట్టి అనేక మంది ఆకర్షితులై వాళ్ళు కూడా కష్టపడటం ప్రారంభిస్తారు. అందరూ కూడా యూనిటీగా, ఐకమత్యంగా కష్టపడినప్పుడు ఖచ్చితంగా విజయము వారి యొక్క వశం అవుతుంది. రాజకీయ పార్టీ కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, ఒక షాప్ కానివ్వండి, ఒక ఉద్యోగ బాధ్యతలు కానివ్వండి, ఎవరైనా కానీ సక్సెస్ రావాలి అని అంటే కష్టం తప్పదు. కష్టే ఫలి. ఖచ్చితంగా కష్టపడినటువంటి వ్యక్తి ఏ రోజుకైనా కానీ విజయం సాధిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు. కాబట్టి శ్రామికుడిగా ఉన్నటువంటి వ్యక్తి నాయకుడిగా ఎదుగుతాడు. శ్రమైకే విజేతే. కాబట్టి శ్రమని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా విజయ వీరుడిగా ముందుకు సాగుతాడు, నాయకుడిగా ఎదుగుతాడు, నాయకుడిగా తాను పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుంటాడు. సో రెండవదిగా శ్రామికుడిగా ఉంటాడు. మూడవదిగా ఒక నాయకుడు స్వాప్నికుడుగా ఉంటాడు. స్వాప్నికుడు అంటే స్వప్నము అనగా కలలు కనేటువంటి వ్యక్తిగా ఉంటాడు. అనగా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉంటాడు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆ ఆలోచనలని అందుకోవడానికి నిరంతరము పరిశ్రమిస్తూ ఉంటాడు. కేవలం చిన్న చిన్న లక్ష్యాలు మాత్రమే కాదు, కానీ ఆ నాయకుడిలో ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. సాధించటానికి కష్టమైనప్పటికీ కూడా ఆ లక్ష్యాలు సాధించడానికి ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటాడు, పరిశ్రమిస్తూ ఉంటాడు. ఉన్నతమైనటువంటి లక్ష్యాల సాధన కోసం నిరంతరము కూడా కలలు కంటూ ఉంటాడు. ఆ కలల సాధన కోసం ఇతరులని కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. రండి కలిసి పనిచేద్దాం, రండి మనందరం కూడా లక్ష్యాన్ని సాధించడానికి సమాయత్తమవుదాము, పరిశ్రమిద్దాము, రండి అని చెప్పి ఇతరులని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇతరులకి ఉత్ప్రేరక శక్తిగా ఉంటాడు, తోడ్పాటును అందిస్తూ ఉంటాడు, సహకరిస్తూ ఉంటాడు. రండి కలిసి పనిచేద్దాము అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తన యొక్క గుంపులో నింపుతూ ఉంటాడు, తన యొక్క వ్యవస్థలో నింపుతూ ఉంటాడు. స్వప్నాలు, కలలని సాధించటానికి, ఛేదించటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడుతూ ఉంటాడు, సిద్ధము చేస్తూ ఉంటాడు. కాబట్టి కలలను కనండి, కలలను సాకారం చేసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా పరిశ్రమించండి అనేటువంటి ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఎప్పుడు కూడా ఓటమి వచ్చిందని చెప్పి ఆ నాయకుడు ఎప్పుడు కూడా తన యొక్క పట్టుదలని సడలనివ్వడు. పట్టు విడవనటువంటి వ్యక్తిగా ఎల్లప్పుడూ కూడా ముందుకు సాగుతూనే ఉంటాడు. బహుశా మధ్యలో ఓటమి పలకరించినప్పటికీ కూడా తనను వెంబడిస్తున్నటువంటి శ్రేణులని సమాయత్తం చేస్తాడు. ఏం పర్లేదు, ఓటమి వచ్చిందని కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం ముందుకు సాగుదాం, ఖచ్చితంగా ఒక రోజున విజయం సాధించగలుగుతాము అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తిలో ఒక శక్తిని నింపుతాడు, బలాన్ని నింపుతాడు, ముందుకు సాగేటువంటి ధైర్యాన్ని నింపుతాడు. తన యొక్క స్వప్నాలను సాధించడానికి అందరి సహకారాన్ని కూడా కోరుకొని అందరి సహకారంతో
ముందుకు సాగుతాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు, ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉంటాడు ఒక నాయకుడు. ఎల్లప్పుడూ కూడా చిన్న చిన్న లక్ష్యాలకి పరిమితమయ్యేటువంటి వ్యక్తి కాదు నాయకుడు. పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించడానికి ముందుకు ఉరుకుతాడు, ముందుకు పరుగులు పెడతాడు. నాయకుడు తనతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సమాహితం చేస్తాడు, ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ముందుకే సాగుతాడు. స్వాప్నికుడు కలలు కంటాడు, కలలని సాధించడానికి ముందుకు సాగుతాడు. నాలుగవదిగా ఆ నాయకుడు సామాన్యుడిగా ఉంటాడు. అసలిసిసలైన నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా సామాన్యుడిగా ఉంటాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటాడు. అందరిలో నేనే ఒక గొప్ప వ్యక్తినో, లేకపోతే అందరినీ నడిపించేటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్నాననో, తనకు పదవి ఉందనో, తనకు అధికారం ఉందనో, లేకపోతే నాకు ఒక హోదా ఉందనో భావించకుండా అందరితో కూడా కలిసి ఉంటాడు. ఒక సామాన్యుడిగా ఉంటాడు. అందరితో కలిసి పడుకుంటాడు, అందరితో కలిసి భోజనం చేస్తాడు, అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. కలుపుగోలుతనం ఉంటుంది, కలుపుగోలు తత్వం ఉంటుంది. అందరినీ కలుపుకొని పోవాలి అనేటువంటి లక్షణం ఉంటుంది తప్ప ఆ వ్యక్తి సామాన్యుడిగా ఉండకుండా అదేదో సపరేట్గా అందరికీ వేరుగా తన రూమ్లో తాను ఆఫీస్ రూమ్లో ఏసీ రూమ్లో ఉండటానికి ఇష్టపడ్డు. కానీ అసలిసిసలైన నాయకుడు అందరితో పాటు ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు. కలుపుగోలుతనము అనేది ఆ వ్యక్తికి ఉంటుంది. సింపుల్గా ఉంటాడు. ఎప్పుడూ కూడా ఆడంబరాలకి, ఆర్భాటాలకి, హోదాలకి పోయేటువంటి వ్యక్తి కాదు. చిన్న పిల్లలని సైతం పలకరించగలిగేటువంటి వ్యక్తి అసలిసిసలైనటువంటి నాయకుడు అండి. కేవలం నా అవసరాలకి ఎవరు పనికొస్తారా, ఎవరు ఈ అవసరాలు తీరుస్తారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా, ఎవరు ఈ పనికి పనికొస్తారా అని చెప్పి ఆ వ్యక్తులను ఉపయోగించుకొని విడిచిపెట్టేటువంటి వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమతో, చిరునవ్వుతో అందరినీ కూడా ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరిస్తూ తన యొక్క శ్రేణులని, తన యొక్క వ్యక్తులని అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా హుషారుగా ఉంచుతూ అందరితో కలుపుగోలుగా ఉంటూ సామాన్యుడిగా మెలిగేటువంటి వ్యక్తి నాయకుడిగా ఎదుగుతాడు, గొప్ప స్థాయికి చేరుకుంటాడు. సామాన్యుడే ఒక అద్భుత నాయకుడిగా చరిత్రలో నిలబడతాడు. సామాన్యుడే అసామాన్య స్థితికి చేరగలుగుతాడు. కాబట్టి నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి అని ఇష్టపడుతున్నావా? ఈ 4 సూత్రాలు పాటించి చూడు. ఖచ్చితంగా నీవు కూడా ఒక నాయకుడిగా రాణిస్తావు. అనేక మందిని నడిపించేటువంటి వ్యక్తిగా నీవు కూడా మారతావు. ఆ 4 లక్షణాలు మనం చూసాం కదా. నాయకుడు సేవకుడు, నాయకుడు శ్రామికుడు, నాయకుడు స్వాప్నికుడు, నాయకుడు సామాన్యుడు. సేవకుడు, శ్రామికుడు, స్వాప్నికుడు, సామాన్యుడు. ఈ 4 లక్షణాలని గమనించి, జ్ఞాపకం చేసుకొని, గుర్తించి ఖచ్చితంగా మీలో అనేక మంది నాయకులు సమాజంలో బయటికి రావాలి. అనేక మంది వ్యక్తుల్ని నడిపించేటువంటి వ్యవస్థలుగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నావు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.